ఇగో ఇది చూడండి. ఇక సిగ్గున్నదా ఈ ప్రభుత్వానికి ఏమన్నా? రేవంత్ రెడ్డి గారు మీకు కండ్లు ఉన్నాయా లేవా? కండ్లు ఉన్నాయా లేవా మీకు? వరుసగా రోజొకటి జరుగుతుందా? విద్యాశాఖ మంత్రి మీరే కదా, ఇంత అద్మానమా? అంటే రోజొక 4-5 పిల్లలు చనిపోతే కానీ మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ మీకు కానీ సంతోషం అనిపిస్తలేదా? పిల్లల్ని చంపడానికే మీరు అధికారంలోకి వచ్చి కూర్చున్నారా? లేకపోతే ఎంత దుర్మార్గం ఇది! మొన్న ఒక జాయింట్ కలెక్టర్ అక్కడ మగనూరులో పోయి ఆల్రెడీ పరిశీలించి వచ్చింది కదా. ఒక్కరోజు బాగోతమే అని చెప్పినాం కదా ఆల్రెడీ మనం. ఇది ఒక్కరోజు బాగోతమే. ఆ వాకాటి శ్రీహరి ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే కొండ సురేఖ గారు మంత్రి గారు కావచ్చు, లేకపోతే దుద్దిల శ్రీధర్ బాబు గారు కావచ్చు, మా సీతక్క గారు కావచ్చు, ఎవరో ఒకరు ఇట్లా చూసి వచ్చి ఒక్కరోజు బాగోతం లెక్కనే వీళ్ళు అక్కడ డ్రామాలు చేసి వస్తున్నారు. కానీ ఇది ఇంకో ప్రాంతంలో జరిగితే ఏం చేస్తారు అని కూడా చెప్పినాం. ఇట్లా చెప్పినామో లేదో, అసలు ఫుడ్ పాయిజన్ జరగని రోజు ఉన్నదా తెలంగాణలో? ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, గురుకుల పాఠశాలలో కావచ్చు, ఫుడ్ పాయిజన్ జరగని రోజు ఏదన్నా ఒక్కటి ఉన్నదా? ఈ 12 నెలల కాలంలో, ఈ నీ సంవత్సరం పాలన కాలంలో ఫుడ్ పాయిజన్ జరగని రోజు ఉన్నదా? ఇట్లా మా పిల్లలు ఎందుకు అస్వస్థత పాలు కావాలి? ఇట్లా మా పిల్లల ప్రాణాల మీదకి ఎందుకు రావాలి? దీనికి దోషి ఎవడు? దీనికి నిందితుడు ఎవడు? ఈ దుర్మార్గుడు ఎవడు? వీని గల్లా పట్టుకొని తనల్లా చెప్పులతో కొట్టాలా? వీన్ని ఎవరిని కొట్టాలి? ఇట్లా కూడుకు లేకనే, గూడుకు లేకనే, గుడ్డకు లేకనే పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్ వేసి చదివించుకోవాలనుకుంటాం. మా ఓట్ల కోసం వచ్చినప్పుడు మాకు కాళ్ళు మొక్కుతారు కదా, మాకు దండాలు పెడతారు కదా. మరి గద్దెనెక్కినాక ఎందుకు ఇట్లా పిల్లల ప్రాణాలు పోతాంటే చోద్యం చూస్తున్నారు మీరు? ఇంకా సిగ్గొస్తలేదా మీ ప్రభుత్వానికి? ఇంత జరుగుతున్న రోజుకు 2, 3, 4 మొన్న అంటే కురుకుర ప్యాకెట్లు తిన్నారు పోరగాన్లు. గేట్లు ఎత్త కూడా గేట్లు బద్దలు కొట్టుకొని పోయి కురుకుర ప్యాకెట్లు తిన్నారు అని వాకిటి శ్రీహరి గారి ఎమ్మెల్యే మాట్లాడతారు. లేదు సీతక్క మా సురేఖ గారు ఏమంటారు? పిల్లలు దీపావళి పండగకు పోయి కొన్ని ఇంట్లో చేసిన పదార్థాలు తీసుకొచ్చుకొని తినడం వల్ల అస్వస్థ పాలైందని మా సురేఖ గారు బొంకిచ్చి బోర్లేసిండ్రు. మరి ఇప్పుడు ఇదేం తింటే అయింది? మీ ఇళ్ళకి వచ్చేమన్నా దొంగతనం చేసి తిన్న పదార్థాలు తినడం వల్ల ఇట్లా ఆగమైందా? ఇది ఎక్కడ ఈ సిగ్గులేని తనాన్ని ఇంకా ఎన్ని రోజులు మీరు దాచుకుంటారు? మరో ఫుడ్ పాయిజన్ ఘటన. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత. హాస్పిటల్లో చేరిన 7 స్టూడెంట్స్. నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలంలో ఘటన. ఉన్న పాలంగా కట్టుకొని మీరు అందరు రాజీనామా చేయరిగా. మంత్రులు, ముఖ్యమంత్రి గారు. నల్గొండలో 2 మంత్రులు ఉన్నారు కదా, మీరు 2 మంత్రులు ఉన్నారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నల్గొండను చక్కదిద్దుతున్నామన్నారు కదా, ఏమైంది? మీ జిల్లాకి వచ్చింది ఇది. అంటు వైరస్ లెక్క అవుతుంది. ముఖ్యమంత్రి గారి జిల్లా నుండి మీ జిల్లాకు బాకింది ఇది ఫుడ్ పాయిజన్. చేతగాని దద్దమ్మలు కాదు మీరు. మళ్ళీ మిమ్మల్ని విమర్శించొద్దా? ఇంత ఘటనలు జరుగుతుంటే ఈ ఫీడ్ వచ్చింది మన దగ్గరికి. ఇంత ఘటనలు జరుగుతుంటే, ఇంత అవస్థలు పడుతుంటే పిల్లలు మీకు ఎట్లా నిద్రలు పడుతున్నాయి? 1,50,000 రూపాయలు 1,50,000 కోట్లు తీసుకొచ్చి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామంటున్నావు కదా. నీ హైదరాబాద్ కంటే ముందుకి పిల్లల బతుకులు ఏందో చూపి. ఈ పిల్లల బతుకులు ఏమైతానే చూడు. ఇదా మీ పరిపాలన? మళ్ళా బెడ్లు కూడా లేవు. చూడండి, ఒకటే బెడ్ మీద 2, 3 పడుకోబెడుతున్నారు. ఇట్లా ఇది పిల్లల పరిస్థితి. ఏం చేయాలి దీనికి? ఎవరిని దన్నాలి? ఎవరిని నిందించాలి? ఇది నీ ప్రజా పరిపాలన ఇదండి ముఖ్యమంత్రి గారు. ప్రజా పరిపాలనలో రోజుకొక 2 రైతులను చంపడం, రోజుకొక 4-5 విద్యార్థులను ఫుడ్ పాయిజన్ పెట్టి, ఇది ప్రభుత్వం చేస్తున్న హత్యే. 100% మీ నిర్లక్ష్యం వల్ల, మీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, మీరు సరఫరా చేస్తున్న ఆహారం వల్ల
మీరు సరఫరా చేస్తున్న విషాహారం వల్ల ఈ పిల్లలు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకనద్దు మిమ్మల్ని ఒక్క బెడ్ మీద ఇద్దరిని పడుకోబెడతారా? నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పింది నిజమే. నీ ఇంట్లో 50 మందిని పెట్టుకుంటావా కూలీలను, ఇంకో 5,000 మందిని పెట్టుకుంటావు, మాకు సంబంధం లేదు. కానీ మా గురుకులాల పాఠశాలలో మా ఎస్సీ బీసీ ఎస్టీ పేదలు చదివే గురుకుల హాస్టల్లో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ఎందుకు నువ్వు నాణ్యమైన ఫుడ్ పెడతలేవు? దీని మీద మాట్లాడాలి. ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మళ్ళీ దీని మీద మాట్లాడాలను, దీని మీద మాట్లాడాలను. పోయినసారి ఎగిరినావు కదా, అన్నీ ఇప్పుకొని ఎగిరినావు కదా సిగ్గు లేకుండా. ఇప్పుడు మాట్లాడు, దీని మీద మాట్లాడాలి. కడియం శ్రీహరి గతంలో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఇలాంటివి జరిగినాయా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడాలి సురేఖ గారు, మీరు ఇప్పుడు మాట్లాడాలి సీతక్క గారు. మీరు ముఖ్యమంత్రి గారు, మీకు హృదయం ఉందా? అసలు కళ్ళంటే మూసుకపోయినాయి అనుకుందాం, హృదయం అన్న ఉన్నదా? మీ మాట్లాడే మాటలు మీ చెవులకి ఎక్కితే మీ హృదయం అన్న ఉంటే ఇది ఎంత దీనమైన స్థితో, ఎంత దారుణమైన పరిస్థితితో మీ హృదయం ద్వారానన్నా ఈ మాటలు వినాలే, ఈ గోసను చూడాలి. ఇంత సిగ్గుచేట. ప్రతిరోజు 4-5 పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడతారా? అంటే కురుకుర ప్యాకెట్లు తిన్నారన్నారు, సార్లకు తెలియకుండా గోడలు దునికిపోయి తిన్నారన్నారు, దీపావళికి చేసుకున్న అప్పాలు తిని ఆగమైన్లు అన్నారు. మరి ఇప్పుడు ఏం తిన్నారు? నువ్వు పెట్టిన అడ్డమైన ఫుడ్డే కదా, నీ టీచర్లు పెట్టిన అడ్డమైన ఫుడ్డే కదా, నీ అధికారుల పర్యవేక్షణ లేదు కదా. నీ జాయింట్ కలెక్టర్ గారు ఒక్క మహబూబ్ నగర్లోనే ఉన్నారా? నల్గొండ జిల్లాకు కలెక్టర్ గారు లేరా? నల్గొండ జిల్లాలో డిఓ గారు లేరా? ఎంఈఓ గారు లేరా? 2 మంత్రులు పాడైన్నారు కదా, దద్దమ్మలు సన్యాసులు. నేను ఒక్కడే చెప్తున్నా, గురుకుల పాఠశాలలో చదివే తల్లిదండ్రులు, మీరు రోడ్ల మీదకి రాకపోతే, మీరు ఆ ప్రజాభవన్ అని ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రజాభవన్కి వచ్చి అక్కడ ఏ మంత్రి ఉన్నాడో, ఏ ముఖ్యమంత్రి ఉన్నాడో వాళ్ళని గల్లా బట్టి గుంజకపోతే మీ పిల్లలు మీకు దక్కరు, మీ పిల్లలు మీకు దక్కరు. వీళ్ళు ఇట్లనే చోద్యం చేస్తారు, చనిపోతా అంటే ఇట్లనే చోద్యం చేస్తారు.